సిరిమానోత్సవంలో వేదిక కూలడం మీద వైకాపా సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారు స్పందిస్తూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం నా మీద కుట్ర పన్నింది అంటూ ఆయన వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారు దానికి ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీరు శాసన మండలిలో మాట్లాడుతున్నటువంటి విధానాన్ని చూసి మీ పార్టీ అధ్యక్షులే జీర్ణించుకోలేక మీ మీద కుట్ర చేసి ఉంటారు తప్ప మేము మీ మీద ఎటువంటి కుట్రలు చేయలేదు అంటూ శ్రీనివాసరావు గారు మాట్లాడినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వల్ల థ్రెట్ ఉంది, కూటమి ప్రభుత్వం నా మీద కుట్రలు పన్నుతోంది అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పల్లా శ్రీనివాసరావు గారేమో మీ పార్టీ అధ్యక్షులే మీ మీద కుట్రలు చేసి ఉండొచ్చు, మీరు శాసన మండలిలో మీరు మాట్లాడుతున్న విధానాన్ని చూసి అంటూ శ్రీనివాసరావు గారు మాట్లాడారు. ఏంటి సార్, నిజంగా బొత్స సత్యనారాయణ గారికి థ్రెట్ ఉందా? దీన్ని ఎలా చూడాలండి ఏం చెప్తారు? అంటే పైడితల్లి సిరిమానోత్సవం ఏదో జరిగింది అక్కడ. ఆ సిరిమానోత్సవం జరిగినప్పుడు బొత్స సత్యనారాయణ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూర్చున్న వేదిక కూలింది. అంటే చాలా మంది ఎక్కారు. ఏది వైసీపీ నాయకులు అనేక మంది దాంట్లో, అంటే దాని వేదిక యొక్క కెపాసిటీ ఉంటుంది కదా, దాన్ని మించి మరి వచ్చేసేసరికి డమాల్ మరి పడినట్టుంది. ఆయన కూడా కింద పెట్టున్నాడు పాపం. కొంచెం మరి నామోషి అనిపించిందా ఏంటో కానీ ఆయన వెంటనే ఎస్పీని కలెక్టర్ని కూడా టార్గెట్ చేశాడు. ఏది ఏం మీకు బాధ్యత లేదా అది ఇది అంటూ. ఒకటి, ఆ వేదిక ఎంతమందిని అలౌ చేయమన్నారు, మీరు ఎంతమంది అలౌ చేశారు? దాన్ని అడ్డం పెట్టుకుని ఈయన నా అంతానికి కుట్ర పన్నారు ఈ రకంగా. సార్ అసలు సిరిమానోత్సవానికి కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు సరిగా చేయలేదు, కూటమి ప్రభుత్వం నా మీద కుట్ర పన్నింది అంటూ సత్యనారాయణ గారు, బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు. దాన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు అది ప్రజలు చెప్పాలి. ఏదన్నా అక్కడ అవాంఛనీయ సంఘటనలు జరిగాయా, అక్కడ ఏదన్నా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందా? అంతమంది వచ్చినా కూడా ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేదు, కేవలం ఈ ఒక్క అపశృతి తప్ప. ఇప్పుడు ప్రజలు బ్రహ్మాండంగా దర్శనం చేసుకున్నారు, అందరూ చక్కగా మొక్కులు చెల్లించుకున్నారు. అందరూ ఏది అశోక్ గజపతిరాజు గారు ఆయన కోట నుంచే చూసుకున్నాడు మొత్తం అంతా కూడా, ఉత్సవాన్ని అంతా కూడా ఆయన గవర్నర్ గా మరి ఆయన కోట పై నుంచే చూశారు. ఒకటి ఇక్కడ చూడాల్సింది, చిన్న అంశాన్ని అడ్డం పెట్టుకుని తను ఇంత యాగి చేస్తున్నాడంటే ఏంటి? దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందుదామని పల్లా శ్రీనివాసరావు అందుకే అన్నాడుగా, మీరే చెప్పారు ఇంట్రోలో ఏమని, ఏదన్నా థ్రెట్ ఉంటే బొత్సకి జగన్ వల్లే ఉంది, అంతేగాని ఇప్పుడు ఉత్తరాంధ్రలో థ్రెట్ ఏంటి కృష్ణ? అసలు అక్కడ కక్ష రాజకీయాలు ఉన్నాయా? ఇప్పుడు అక్కడ ప్రశాంతంగా వాతావరణం, అక్కడ అమాయక ప్రజలు, వాళ్ళేమి ఒకళ్ళ మీద ఒకళ్ళ రాజకీయ కక్షలు లేకపోతే ఇలాంటివి ఎప్పుడు అసలు మనం ఊహించలేదు, ఎరగం. అట్లాంటి చోట కూడా బొత్సాన్ని అడ్డం పెట్టుకుని ఈయన వైషమ్యాలు రెచ్చగొట్టే పని చేస్తున్నారంటే అంటే చీలిక తేవాలన? అసలు ఏంటి వీళ్ళు ఉత్తరాంధ్రాన్ని టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? విశాఖపట్నం బేస్గా ఎందుకు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏమి స్కెచ్ చేస్తున్నారు? వాళ్ళ చర్చ అది. ఇప్పుడు మొన్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన పర్యటన, ఎక్కడికి వెళ్ళాలి ఆయన? వెళ్తే పులివెందులు వెళ్ళాలి. ఎందుకంటే కొద్దో గొప్ప కట్టిన కాలేజ్ అదే, ఒక 50% 60% కంప్లీట్ చేసి బ్రహ్మాండంగా రంగులు వేశాడు. చూడటానికి కూడా అక్కడ మంచిగా ఉంటుంది. ఎక్కడ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ కట్టలేదు, ఫ్యాకల్టీ నియామకం జరగలేదు పులివెందులు. అక్కడికి వెళ్ళి నువ్వు ఛాలెంజ్ చేయాలి కానీ ఇది నేను కట్టాను అని నువ్వు అడగాలి. కానీ ఎక్కడికి వచ్చాడు? నర్సీపట్నం, ఆ మూకాయపాలెం, ఆ మొండి గోడలు, ఆ స్లాబులు, అక్కడికి వచ్చి ఆయన పోనీ లోపలికి వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి? ఆ మొండి గోడల ముందు ప్రెస్ మీట్ పెట్టేసి మీడియాతో మాట్లాడి వెళ్ళిపోయాడు. దానికోసం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగానే అక్కడికి వచ్చాడు. విశాఖపట్నంలో ఏదో అలజడికి కుట్ర చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ విశాఖపట్నం మొత్తం హైదరాబాద్కి ధీటుగా తయారవుతాను. 16 నెలల్లో 6 లక్షల కోట్ల పెట్టుబడులు అంట.
ఎక్కడ విశాఖపట్నంలోనే 6 లక్షల కోట్ల పెట్టుబడులు. ఉమ్, అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని పెట్టుబడులు సాధించారు వీళ్ళు? 11 లక్షల కోట్లు ఏమో పెట్టుబడులతో ఎంఓయూలు చేసుకుంటే ఈ 16 నెలల్లో సగం పైన ఎక్కడికి వచ్చాయి? విశాఖపట్నం, ఉత్తరాంధ్ర. అలాంటిది అక్కడ బ్రహ్మాండంగా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అటు భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోతారు. ఉమ్, రేపు జనవరిలో అది కూడా ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఆ? ఏది భోగాపురం ఎయిర్పోర్ట్. ఆ? ఉమ్, ఇటు డేటా సిటీగా మారుతోంది, ఏఐ సిటీగా విశాఖపట్నం మారుతుంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా సృష్టించిన వీరంగం, ఇవన్నీ చూస్తుంటే మనకి టార్గెట్ ఉత్తరాంధ్ర. ఉమ్, అంటే 32 సీట్లు ఉన్నాయి అక్కడ. ఎక్కడ? అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉమ్మడి జిల్లాల్లో 32 సీట్లలో కూటమి ప్రభుత్వం అసలు మామూలు స్వీప్ కాదు. 30 ఉమ్, సీట్లు వీళ్ళకి దక్కింది 2 సీట్లే. ఉమ్. ఆ 2 సీట్లు కూడా ఏదో ఆ గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో గెలిచారు. ఆ 2 సీట్లు ఎవరు? కూడా. అరకు. అలాంటిది ఇప్పుడు ఆయన ఉత్తరాంధ్రనే టార్గెట్ చేస్తున్నాడంటే అక్కడ ఏంటి? మమ్మల్ని ఓడించారు కాబట్టి ఆ ప్రాంతం పైన కక్ష కట్టారా? ఉమ్, అదే కనపడుతోంది. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఆయన ఒక 5 సార్లు ఏమో కంటెస్ట్ చేశారు, ఒక 3 సార్లు ఏమో గెలిచారు. ఆయన గతంలో లోక్సభ కూడా పనిచేశారు. సుదీర్ఘ ఉమ్, రాజకీయ జీవితం ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ అటు అటు ఎంపీగా ఉన్నాడు, ఆయన భార్య ఎంపీగా పనిచేసింది, ఆయన ఆల్రెడీ విజయనగరం డిసిసిబి బ్యాంక్ చైర్మన్ గా కూడా చేశాడు. ఉమ్, అంటే బొత్స కుటుంబానికి ఆ ప్రాంతంలో అసలు ఆ కుటుంబం అదొక పెద్ద కంపెనీ అయిపోయింది. ఉమ్, ఏది ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీ అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి మొన్న ఎన్ని సీట్లు ఇచ్చారు? ఆ కుటుంబంలో 5 సీట్లు ఇచ్చారు. వాళ్ళ తమ్ముడికో సీటు, వాళ్ళ మేనల్లుకో సీటు, ఆయనకో సీటు, ఆయన భార్యకో సీటు. అట్లాంటిదే ఆయన మరి భయపడుతున్నాడా? ఉమ్. ఈ వ్యాఖ్యలు గతంలో బొత్స ఎప్పుడన్నా చేశాడా? ఓకే. ఇప్పుడే ఎందుకు చేశాడు? నన్ను అంతం చేయడానికి కుట్ర జరుగుతోంది అన్నాడంటే ఇవాళ ఉమ్, ఈ వ్యాఖ్యలని డీజీపీ కూడా సీరియస్ గా తీసుకోవాలి. హోమ్ మినిస్టర్ అనిత, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా. ఎందుకంటే తక్షణం ఇవాళ బొత్స సత్యనారాయణ ఏదైనా జరగబోతుందా? మనకదే ఉమ్. భయం వేస్తోంది, మనం ఊహించాలంటేనే కూడా. అంటే మళ్ళా రాయలసీమ మార్క్ పాలిటిక్స్ ఇక్కడ కూడా తీసుకొస్తున్నారా? గొడ్డలి మరి పులివెందుల నుంచి ఇక్కడికి వస్తుందా? ఏ ఏం జరగబోతుంది? రక్తపాతం ఏమైనా సృష్టించాలని అక్కడ పథకాలు వేస్తున్నారా? ఆ? ఓకే. నీకు జగన్ వచ్చాడు నర్సీపట్నం మెడికల్ కాలేజీకి, ఉమ్, వెంటనే బొత్స సత్యనారాయణ ఈ మాటలు అన్నారంటే మనకు అది అనిపిస్తుంది అనమాట. అనిపించారు, ఆయన అనలేదు. ఓకే. అట్లా అనేవాడు కాదు బొత్స సత్యనారాయణ. ఇప్పుడు ఈ ఉమ్, రోజు అన్నాడంటే అర్థం జగన్మోహన్ రెడ్డి ఆ మాటలు అనిపించినట్టుగా కనపడుతోంది. ఏదైనా జరగచ్చు. ఏది అక్కడ తిరుగుతోంది భూతం. ఇప్పుడు భూతం ప్రస్తుతానికి లండన్ వెళ్ళచ్చు. ఉమ్. కానీ మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో ఒక రకంగా లా అండ్ ఆర్డర్ అశాంతి క్రియేట్ చేసేటువంటి చూసాయిగా కనపడుతున్నాయి మనకి ఉమ్. సిమ్టమ్స్. ఇప్పుడు వాయుగుండం నీకు తెలుసు, విశాఖపట్నం మరి వస్తుంటుంది. అది మామూలుగా నీకు తెలిసిందే కదా, హుద్హుద్ తుఫాన్లు ఇవన్నీ తగులుతుంటాయి భారీగా. అలాంటి సరే. పరిస్థితుల్లో వాతావరణ హెచ్చరికలు వేస్తుంటారు. ఉమ్, ఏది ఫ్లాగ్స్ ఎగరేస్తుంటారు కదా, ఉమ్. గ్రీన్ ఫ్లాగ్, రెడ్ ఫ్లాగ్. ఇప్పుడు హెచ్చరిక, దీన్ని ఒక హెచ్చరికగా తీసుకోవాలి. ఏది వాతావరణ హెచ్చరికలుగా చూడాలన్నమాట. ఏదో జరగబోతోంది. జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో ఏదో ఒక 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 పెద్ద విస్ఫోటనమా, లేకపోతే ఒక పెద్ద విధ్వంసమా, ఏదో ఒక దానికి మాత్రం ప్లాన్ వేసినట్టుగా కనపడుతుంది. అక్కడికి వచ్చే పెట్టుబడులు అడ్డుకునేటువంటి కుట్ర కనపడుతున్న నేపథ్యంలో బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను మాత్రం ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. దానిపై లోతైన విచారణ జరిపించాలి. అది కనుక ఫేక్ కనుక అయినట్టయితే కఠిన చర్యలు తీసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.